వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాధ దీక్ష చేస్తున్నా అని పిలుపునియడంతో పాటు దీక్ష ఇచ్చే చావుల అంచు వరకు కూడా వెళ్ళిన పరిస్థితి. ఆ తర్వాత ముట్టడి చేసి 10 రోజులు చెర్లపల్లి జైల్లో ఉన్న అనుభవాలు. సో ఇవన్నీ నేను చెప్పేది మోతీలాల్ గురించి. సో ఒక్కసారి మోతీలాల్ నాయక్ తోటి మనం మాట్లాడదాం. కోర్టు తీర్పు గురించి అండ్ ప్రభుత్వం తీరు గురించి తెలుసుకుందాం. సో ఎట్లున్నాం ఇప్పుడు? అమ్మ బాగున్నా, ఆరోగ్యం బాగున్నట్టే కనబడుతుంది, కానీ మీకు బాగులేదని మీకు తెలుసు. ఎందుకంటే ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నా మీకు తెలుసు. దీక్ష చేయడం వల్ల బాడీ చాలా డ్యామేజ్ అయిపోయింది. అక్కడ నుంచి ఈ కోర్టు ఈరోజు నేను కోర్టు మీకు ఒక తీర్పు ఇచ్చింది. సో ఈ తీర్పు అంతా కూడా మీ అందరికీ ఒక సంతోషకరమైన వార్త అనుకోవచ్చా? వీళ్ళ గురించి కొట్లాడినందుకు నాకు ఈరోజు తృప్తిగా ఉన్నది ఒకటి. అలా ఎట్ ద సేమ్ టైం మరి నేను ఆ రోజు కొట్లాడినందుకు ఈ నిరుద్యోగ యువతను మీరు కొట్టడానికి మీరు ఎవరు? మీ గాంధీ భవన్ నేను ముట్టడిస్తానంటే నన్ను చెంచలగూడ జైల్లో 10 రోజులు పెట్టినారు మీరు. ఒకవేళ మేము ఇచ్చినటువంటి అలిగేషన్స్ తప్పు అయితే, గ్రూప్ 1 వ్యవస్థ తప్పు, 75-76 సెంటర్లలో ఎట్లా ఒకటే ఆ సెంటర్ నుంచి ఎక్కువ మంది ఎట్లా సెలెక్ట్ అవుతారు? అర్హత లేని వాళ్ళతో ఎట్లా ఎవాల్యుయేషన్ చేపిస్తారు? ఉండాల్సినటువంటి స్ట్రెంత్తో కాకుండా ఇంకా ఎక్కువ స్ట్రెంత్ ఎట్లా వస్తుంది? సపోజ్గా ఒక 100 మంది సెలెక్ట్, నీకు 1:50 ప్రకారంగా ఒక 100 మంది సెలెక్ట్ కావాలి, కానీ 110 మంది ఎట్లా సెలెక్ట్ అయినారు? ఆ 10 మంది ఎక్స్ట్రా ఎట్లా వచ్చినారని అడిగితే, ఇవన్నీ అడిగినందుకు నన్ను చెంచలగూడ జైల్లో పెట్టినారు కదా. మరి అవన్నీ ఈరోజు తప్పు అని చెప్పేసి గౌరవ హైకోర్టే ఇచ్చినప్పుడు మరి దీనికి మీరు 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 తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి? మీకు పడాల్సిన శిక్ష ఏంది? మీకు శిక్ష ఎట్లా ఉంటుందో నేను చెంచలగూడ జైల్లో మీరు నాకు శిక్ష చేసినారు కదా. ప్రజాక్షేత్రంలో మోతీలాల్ నాయక్ అనేటోడు మీకు వేసే శిక్ష అనేది మీరు అధాపాతాలను మిమ్మల్ని తొక్కకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇది గుర్తుపెట్టుకొని మేము కడుపు మంటతో, ఎందుకంటే నన్ను టార్గెట్ చేసినందుకు కాదు మేడం. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు ఈ నిరుద్యోగ గ్రూప్ 1 అభ్యర్థులకు మీరు ఏం న్యాయం చేద్దామని, దీంతో ఎవరికి న్యాయం చేయాలి? ఏ రకంగా మీరు అండగా నిలబడతారు అనుకుంటున్నారు? ఏ రకంగా న్యాయం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఒకటి నోటిఫికేషన్ విడుదల చేయరు, ఒక్క నోటిఫికేషన్ లేదు మేడం, ఇది ఉండదు. ఉన్న నోటిఫికేషన్లో ఏమో మళ్ళీ జియో నెంబర్ 29, జియో నెంబర్ 55తో ఉన్నదాన్ని 1:100తో ఉన్నదాన్ని జియో నెంబర్ 29 తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో ఇన్ని అవకతవకలు పెట్టి, అవకతవకలు జరిగిందని భావించింది కాబట్టి కదా హైకోర్టు ఈరోజు ఈ నోటిఫికేషన్ తప్పు అని చెప్పేసి రీవాల్యుయేషన్ రీమెయిన్స్ అని చెప్పాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. అయితే గతంలో ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పేపర్ లీకేజ్, తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ మంచిగా కండక్ట్ చేస్తుంది అంటే మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. అసలు ప్రభుత్వాలకి ఉద్యోగులపైన లేదంటే నిరుద్యోగులపైన ఇచ్చిన హామీ పైన ఏమైనా చిత్తశుద్ధి ఉందా? లేదు, వీళ్ళకి అసలు లేదు. వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అక్క. వీళ్ళు ఈ ఇష్యూని, మెయిన్ ఇష్యూ అనేది ఇది యాక్చువల్గా, దీన్ని సబ్సైడ్ చేయడం కోసం లేని ఇష్యూస్ని లేపేది వాళ్ళే, క్రియేట్ చేసేది వాళ్ళే, డైవర్షన్ పాలిటిక్స్ చేసేది వాళ్ళే. లాస్ట్కు మెయిన్ ఇష్యూ అనే కనుమరుగు అయిపోయేలాగా చూద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నిరుద్యోగ యువతతో పెట్టుకున్నోడు, విద్యార్థులతో పెట్టుకున్నోడు ఏ ప్రభుత్వం కూడా నిలబడలే. ఉద్యోగస్తులకైనా నిరుద్యోగులకైనా వాళ్ళతో పెట్టుకున్నోడు ఎవరు నిలబడలే. ఈ పార్టీకి 5 సంవత్సరాలు కాదు, ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో చిత్తుగా ఓడిస్తాం వీళ్ళని గుర్తుపెట్టుకొని. టీజీపీఎస్సీ అసలు ట్రాన్స్పరెన్సీ అంటే టీజీపీఎస్సీ ఒక అద్దం లాగా ఉండాలి. ట్రాన్స్పరెన్సీకి అద్దం ఏంది అంటే టీజీపీఎస్సీ అని చెప్పాలి. ఇప్పుడు అది చెప్పే పరిస్థితి ఉందా అక్క? ఇప్పుడు యూపీఎస్సీ బోర్డు ఉంది. యూపీఎస్సీ బోర్డుకి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి నేను ఈ నోటిఫికేషన్ ఆపేస్తా, ఎమ్మెల్యే ఎలక్షన్స్, బైపోల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఈ నోటిఫికేషన్ ఆపేస్తా, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నేను దీన్ని ఆపేస్తా అని ఎప్పుడైనా ఒక సాగు చెప్పిందా? మరి టీజీపీఎస్కి ఏమైనా బుర్ర దొబ్బిందా? బుర్ర వెంకటేష్కి ఏమైనా బుర్ర దొబ్బిందా? ఎస్సీ వర్గీకరణ అంటారు, ఎస్టీ ఇష్యూ అంటారు, లగచర్ల ఇష్యూ అంటారు, కాళేశ్వరం ఇష్యూ అంటారు. ఏం కామన్ సెన్స్ ఉండొద్దా వీళ్ళకు? ఇక వీళ్ళకు ఉన్నటువంటి బుర్రని మేము ఇప్పుడు బుర్ర వెంకటేశ్వరంతో మొదలవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అందరి బుర్రలు ఖరాబ్ అవుతుంది ఈ ఉద్యమంతో. ఎందుకంటే వీళ్ళకి సర్కాస్టిక్ పొలిటికల్ స్టేట్మెంటే. సో ఫార్ వీ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ పొలిటికల్ స్టేట్మెంట్. నౌ వీ విల్ టేక్ ద పొలిటికల్ స్టేట్మెంట్స్. వీ విల్ గో పొలిటికల్లీ. పొలిటికల్గా డ్యామేజ్ చేస్తేనే వీళ్ళకు అధాపాతాలను తొక్కగలము అనేది వీళ్ళకి అర్థం కావాలి. డిసెంబర్ 9న వీళ్ళు 40,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు కదా. డిసెంబర్ 9 ఇవ్వకపోతే డిసెంబర్ 10న ఏం చేయాలి? మేమెందుకు వెయిట్ చేయాలి? నువ్వు డెడ్ లైన్ చేయడానికి నువ్వేవాడు అసలు? మేము డెడ్ లైన్ పెడుతున్నాం, నువ్వు తెలుసుకుందాం, తాడు పెడితే తెలుసుకుందాం అంతే. అసలుకి ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం ఆల్రెడీ క్లారిటీగా చెప్తూనే ఉంది. ప్రతి చోట, కేవలం తెలంగాణలో కాదు, బీహార్ ఎలక్షన్ల, మహారాష్ట్రలో, ఢిల్లీలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందా? అందుకోసమే మేము ఏం చేస్తున్నామంటే ఒక 20 రోజులు టార్గెట్ పెట్టుకొని
ఒక ట్విట్టర్ ట్రెండ్ అనేది ఎట్లా చేస్తామంటే దేశం మొత్తం తెలంగాణ యువత మొత్తం మమ్మల్ని చూసేలాగా ఆ ఫోకస్ మొత్తం బీహార్ ఎలక్షన్స్ పోయేలాగా ఉన్న చోటు నుంచి దెబ్బ కొట్టడం ఎట్లా అనేది చూపిస్తాం. ఇది రకరకాల పోతుంది. ఇప్పుడు లోవర్ ట్యాంక్ బండ్ ఉంటుంది, అక్కడ ఒకరోజు ప్రోగ్రామ్ చేస్తాం. గన్పార్ దగ్గర ప్రోగ్రామ్ ఉంటుంది, ఒకరోజు ప్రోగ్రామ్ చేస్తాం. శ్రీకాంత్ చనిపోయిండు, అక్కడ ఒక ప్రోగ్రామ్ చేస్తాం. దాని తర్వాత పట్టణాల్లో, గ్రామాల్లో సోషల్ మీడియా, ట్విట్టర్ ట్రెండు, ఇంద్రపార్క్ దగ్గర ధర్నా, సోమాజి మనకి ఇక్కడ సరూనగర్లో స్టేడియంలో నిరుద్యోగుల మహాసభ, మిలియన్ మార్చులు. వీళ్ళకు అసలు ఊపిరి ఆడకుండా చేస్తాం వీళ్ళని. ఇది గుర్తుపెట్టుకోరు ఇక మీరు. ఒక పక్క ఊపిరి ఆడకుండా చేస్తామని చెప్తున్నారు, ఇంకోవైపు మీ పైన ఇంకొక విమర్శలు కనిపిస్తున్నాయి. ఒక పొలిటికల్ పార్టీ అండలో, ఒక జెండా నీడలో ఇదంతా ఉద్యమం నడుస్తుంది. నిరుద్యోగుల అండ ఉన్నది, సత్యం. నాకు నిరుద్యోగుల అండ ఉన్నది. ఎవరు అండ ఉన్నా లేకున్నా నేను మొదలుపెట్టింది ఒకరోజు ఒకడనే, ఈరోజు ఒకడనే ఉంటా. కొన్ని వేల మందిని ఈరోజు నేను ఒక్కడని మీరు అనుకోవచ్చు. సమయం సందర్భం వచ్చినప్పుడు మీలాంటి జర్నలిస్టులు, సమయం సందర్భం వచ్చినప్పుడు ఉద్యమకారులు, సమయం సందర్భం వచ్చినప్పుడు విద్యార్థి సంఘాలు, సమయం వచ్చినప్పుడు పొలిటికల్ పార్టీసు, సమయం వచ్చినప్పుడు యావత్ తెలంగాణ మొత్తం నా వెనకాల నిలబడుతుంది. నా వెనకాలే కాదు, ఎవరైనా సరే జెన్యున్గా నిలబడ్డప్పుడు వాళ్ళ వెనకాల నిలబడుతుంది. ఎందుకంటే నేను న్యాయం కోసం పోరాటం చేస్తున్నా, నలుగురికి ఉపయోగపడాలి, నలుగురికి న్యాయం జరగడం కోసం పోరాటం చేస్తున్నా. నేను ఏ రోజైనా చిల్లరకు వచ్చి బయట మాట్లాడానా? ఏ రోజైనా సమయం సందర్భం లేకుండా బయటకు వచ్చి సోషల్ మీడియాలో హీరో అవ్వడం కోసం ఏదైనా స్టంట్లు వేసానా? నేను న్యాయం కోసం ఒక సబ్జెక్టుగా పోతున్నటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ఒక పార్టీ రెచ్చగొడితే మేము చచ్చిపోవడానికి, రెచ్చిపోయినాడు ఏమవుతాడు? లాస్ట్కు చచ్చిపోతాడు. మేమేంది చచ్చిపోవాలి? మేము చచ్చిపోయేంత చిన్నపిల్లలం కాదు కదా. వీఆర్ వెరీ క్లియర్ పొలిటికల్లీ, నాలెడ్జ్గా, ఇంకోటి అన్ని రకాలుగా కూడా మేము వీఆర్ వెరీ 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 మచ్ క్లియర్. సో పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన రోల్ ఏం లేదంటారు, కానీ మద్దతు అడుగుతారా? అందరి పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేసుకుంటాం. అన్ని పొలిటికల్ పార్టీ అనేది ఒక విభాగం మాత్రమే. విద్యార్థి సంఘాలు ఉంటుంది, పొలిటికల్ పార్టీ సంఘాలు ఉంటుంది, కుల సంఘాలు ఉంటుంది. ఇప్పటివరకు అన్నితో మనం రైతులు ఉంటారు, మీలాంటి జర్నలిస్టులు ఉంటారు, అందరి సహకారం తీసుకుంటాం. ఎందుకు తీసుకోమండి? మేము మా న్యాయం ఇప్పుడు తెలంగాణ గెలవడం కోసం మొత్తం రాలే, ఏకం కావాలి. మరి నిరుద్యోగ యువత న్యాయం జరగడం కోసం అందరం ఏకం చేస్తాం, సహకారం కోరుకుంటాం. దాంట్లో తప్పేముంది? సో ముట్టడి తర్వాత కనిపించకపోయేసరికి మోతీలాల్ నాయక్ ప్రభుత్వానికి అమ్ముడు పోయాడు అనే విమర్శలు కూడా వినిపించాయి. అచ్చా, నేను దీక్ష విరమిస్తే అమ్ముడు పోయాను అంటారు, ఢిల్లీ పోతే టీఆర్ఎస్ పార్టీ పైసలు ఇచ్చిందంటారు, చెంచలగూడ చేరిపోయినప్పుడు మన ఎవడు పంపించుండు? మరి ఇప్పుడు ఈరోజు వస్తే నేను మళ్ళీ మధ్యలో అమ్ముడు పోయినోని నేను నాకు అంత మార్కెట్లో అంత డిమాండ్ ఉందంటే మంచిదే కదా మేడం. మరి కొనేటోళ్ళని మంచిదే రమ్మని, మంచి డిమాండ్ ఉంటే నాకు మంచిదే కదా. సో తదుపరి కార్యాచరణ ఏంది? ఎట్లా ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి మళ్ళీ మీ ఉద్యమం ఎట్లా ఉండబోతుంది? మా ఉద్యమం అనేది ఇక్కడ నుంచి ఒక్కొక్క రోజుల్లో ఒక్కొక్కటి, ఇక మీకు వేరే పనే లేకుండా చేస్తాం. మేము ఒక్కొక్క రోజులో ఒక్కొక్క ప్రోగ్రామ్ చేసుకుంటూ ఈ తెలంగాణలో మొత్తం ఇక నిరుద్యోగ యువతను మొత్తం ఏకం చేసి, యువతనే కాదు ఈ సమాజం మొత్తం ఏకం చేసే ఒక ఉద్యమం నిర్మిస్తాం. ఇక రేపటి నుంచి మొదలవుతుంది. ఇప్పుడు ట్యాంక్ బండ్ ఇందాక చెప్పింది కూడా అదే అక్క. ఇప్పుడు ఇక్కడ కూడా మేము మళ్ళీ ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు అమరవీరుల స్థూపం ఉంది, అక్కడి నుంచి ఒక శపథం తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ హటావో, నిరుద్యోగి బచావో, నోటిఫికేషన్ ఇచ్చుడో, కాంగ్రెస్ పార్టీ సచ్చుడో, ఈ రెండు స్టేట్మెంట్లో పోతాం అంతే. దానికి మనకు అక్కడ మన అమరవీరుల స్థూపం నుంచి కావచ్చు, ట్యాంక్ బండ్ దగ్గర నుంచి కావచ్చు, ట్యాంక్ బండ్ దగ్గర మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కావచ్చు, శ్రీకాంత్ చారి చనిపోయినటువంటి విగ్రహం మన ప్లేస్ దగ్గర నుంచి ఎల్బీ అక్కడి నుంచి కావచ్చు, పట్టణాల్లో, గ్రామాల్లో ట్విట్టర్ ట్రెండ్, సోషల్ మీడియా, ఈ ధర్నాలు, రాస్తా రోకోలు, మిలియన్ మార్చులు, వీళ్ళకు ముచ్చమటలు పట్టించే ఉద్యమం చేస్తాం మేము. సో ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ మీరు ఏం కొనుక్కుంటున్నారు? నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయడం మేము ఈ ఉద్యమాన్ని ఆపేస్తాం. ఒకటి మీకు నచ్చింది మీరు డిసైడ్ చేసుకోవాలి, మేము ఇదేనా కూడా అడగం. అంటే ఇప్పుడు మేము 2 లక్షలు కావాలి లేదంటే 5 లక్షలు కావాలంటే, సరే నువ్వు 2 లక్షలు ఇస్తానని నువ్వు, నేను 5 లక్షలు కావాలంటే అది పొలిటికల్ స్టేట్మెంట్ అవుతుంది. నీకు ఇష్టం వచ్చింది నువ్వు ఇవ్వరా అంటే దాని అర్థమైంది, దీంట్లో ఏం పొలిటికల్ స్టేట్మెంట్ ఉన్నది? రైట్. సో ఇదనమాట మొత్తానికైతే ఇవాళ కోర్టు తీర్పు నిరుద్యోగులకి, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి పాజిటివ్గా వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఇంకొక ఉద్యమం రూపుదిద్దుకుంటుంది. రేపటి నుంచి ఇంకొక ఉద్యమం చేయడానికి కూడా నిరుద్యోగులు మళ్ళీ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. సో కేవలం గ్రూప్ 1తో ఇది ఆగట్లేదు, ప్రభుత్వం పైన ఇంకా ప్రెజర్ పెంచేందుకు నిరుద్యోగులందరూ కూడా ఏకమవుతున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసే వరకు కూడా ఉద్యమాలు ఆపము అనే స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు.